సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ ఎస్డీఎఫ్ కు ఘోర పరాభవం ఎదురైంది. 2019 వరకు సిక్కింలో తిరుగులేని పార్టీగా నిలిచింది ఎస్డీఎఫ్. 25 ఏళ్ల పాటు సిక్కింని ఏలిన ఎస్డీఎఫ్ తాజా ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. అసెంబ్లీలో గల 32 సీట్లలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం 31 దక్కించుకుంది. 2019 ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 14 సీట్లు కోల్పోయింది. ఎస్డీఎఫ్ అధినేత మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ కు సైతం ఈసారి గట్టి షాకే తగిలింది. దేశంలోనే సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన రికార్డు సృష్టించినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్ కు ఓటమి తప్పలేదు. ఈసారి ఎన్నికల్లో పాక్లో కామ్రాంగ్, నామ్చెబంగ్ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీకి దిగారు. అయితే 2 చోట్ల కూడా ఓడిపోయారాయన. 1985 నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కుమార్ చామ్లింగ్ అంటే 39 సుదీర్ఘ సంవత్సరాల విరామం తర్వాత సిక్కిం అసెంబ్లీలో పవన్ చామ్లింగ్ అడుగుపెట్టడం లేదు.